వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి చలసాని శ్రీనివాసరావు గారు ఆంధ్ర మేధావుల సంఘం నుంచి వచ్చారు. అలాగే సుందర్ రామ శర్మ గారు కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి స్టూడియోకి వచ్చారు. అలాగే ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా నుంచి పూడి తిరుపతిరావు గారు వచ్చారు. ముందుగా రామశర్మ గారు, 6 రోజులుగా ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న దీక్ష ఎట్టికేలకి ఉదయం 4:10 పోలీసులు భగ్నం చేశారు. ఇది వైఎస్ జగన్ దీక్ష భగ్నంగా చూడాలా, లేకపోతే ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదాకి జరిగిన భగ్నంగా చూడాలా? ప్రత్యేక హోదా అనేటువంటిది ఆంధ్రుల హక్కు. అది అనేక రకాలుగా అనేకమైనటువంటి ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ దాని మీద ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. దానికి ప్రత్యేక హోదా అనేటువంటిది వచ్చేదాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రజా సంఘాలు కానీ ఎవరూ కూడా నిద్రపోయేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తరఫున ఆయన కూడా ఒక రకమైనటువంటి నిరాహార దీక్ష చేయడం జరిగింది. జనరల్గా నిరాహార దీక్షలు అవి చేసినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇమీడియట్గా స్పందించాల్సి ఉంటుంది. ఆ స్పందనలో భాగంగా వాళ్ళు ఆయన యొక్క దీక్షని భగ్నం చేయడం జరిగింది. అంత మాత్రం నుంచి ప్రత్యేక హోదా అనేటువంటిది మాత్రం భగ్నం జరగదు. ఎందుకంటే దీన్ని భుజాన్ని వేసుకున్నటువంటిదే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కోటి సంతకాల ఉద్యమంతో భుజాన్ని వేసుకున్నాం. మొన్న పోలీస్ కేసులు కూడా పెట్టాం, ఎస్ఎంఎస్లు ఇచ్చాం. ఆ రకంగానే జగన్ గారి యొక్క పార్టీ, ఆయన సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, మిగతా మేధావులు వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేక హోదా అనేటువంటిది భగ్నం ఎప్పటికీ జరగదు. ప్రత్యేక హోదా అనేటువంటిది సాధించేదాకా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఇవాళ రోజున ఒకటి మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలలోకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పోతా ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఇందాకనే నేను చూశాను టీవీలో, వెంకయ్యనాయుడు గారు ఇది రాజకీయ ఆరాటం తప్ప ప్రతిపక్షాలకి ప్రత్యేక హోదా అనే దాని మీద ఏదో చిన్న కామెంట్ చేసినట్టుగా కూడా నేను చూడటం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు లాంటి సీనియర్ పార్లమెంటేరియన్, అందులో ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో అంత గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి, అంత బాగా ప్రత్యేక హోదా రాకపోతే అభివృద్ధి నిలిచిపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి, ఎన్నికల సమయంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అభ్యర్థితో పక్కన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. బాగా స్పష్టంగా తెలుగులో ఆయన చెప్పడం జరిగింది. ఆయన హిందీలో ఏం చెప్పినా ఎట్లా చెప్పినప్పటికీ కూడా ఈయన తెలుగులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి. ఆ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలి అని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల హామీలు మర్చిపోవచ్చు ప్రజలు అని చెప్పని అనుకుంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. తర్వాత దాని మీద మాట్లాడటం అనేటువంటిది కూడా ప్రత్యేక హోదా వస్తుందా రాదా, లేకపోతే ప్రత్యేక హోదా ఏ రకంగా ఇవ్వాలి, లేకపోతే మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతుంటే ఏమిటి అనేది చెప్పాలి తప్ప ఈ రకమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి ప్రజలకి ఇది వస్తున్నటువంటి విషయాలు మాటలు మాట్లాడటం అనేటువంటిది పెద్దగా నాయకులయ్యి ఈ రోజున వాళ్లకు మంచి పద్ధతి కాదు అని చెప్పని మాత్రం ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ప్రత్యేక హోదా గురించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోలేకపోతా ఉన్నాయి. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హుదుహుదు తుఫాను రామశర్మ గారు ఇక్కడ కేంద్రం ఇస్తుందా లేదా, లేకపోతే కేంద్రం ఏ రకంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందా అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. తర్వాత కేంద్రం ఏం చేయబోతుందో తర్వాత మాట్లాడదాం. కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు తీరు కానీ, అధికారంలో ఉన్న పార్టీ తీరు కానీ, ఆ పార్టీ వ్యవహరిస్తున్న విధానం కానీ, ఒక ఆకాంక్ష కోసం లేకపోతే ఒక కోరిక కోసం ఒక హామీ కోసం ఒకరు పోరాటం చేస్తున్నప్పుడు దాన్ని బలపరిచే రీతిలో వ్యవహరించాల్సింది పోయి దాన్ని నిర్వీర్యం చేసే రీతిలో పోరాటం చేస్తున్న వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, అంటే మీరు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ప్రత్యేక హోదా కోసం మీరు గట్టిగా పోరాటం చేస్తే ఖచ్చితంగా నొక్కేస్తామని ఒక రకమైన సంకేతం ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తున్నట్టే కనిపిస్తుంది. అదేనండి, ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా జరుగుతున్నది ఇదే. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కనుక చూస్తే అక్కడ ఒక విషయంలో రాష్ట్రాలకి సంబంధించినటువంటి మంచి పనుల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం అన్నీ కలిసికట్టుగా ఉంటాయి. వాళ్ళకి అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం ఉండొచ్చు, కానీ ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేటువంటి విషయాలలో వాళ్ళందరూ యునైటెడ్గా ఉంటారు. ఇక్కడ అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇవాళ రోజున మోడీ గారి మీద గట్టిగా ఒత్తిడి చేయడానికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దాన్ని క్రెడిబిలిటీ ఎన్కాష్ చేసుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ రకమైనటువంటి మాట గట్టిగా ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇదేంటంటే ఇవాళ రోజున ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాని గురించి పట్టించుకోవట్లేదు. రెండోది హేళన చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పుడుగా ఉంది. ఎందుకంటే మేము కోటి సంతకాల ఉద్యమం అని చెప్పని అన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద
వీడికి 5 లక్షల ఓట్లే లేవు, మీరేం చేస్తారు అని చెప్పని అంటాం. ఇవాళ ప్రతిపక్షంలో ఎవరో నిరాహార దీక్ష చేస్తుంటే దాని మీద మాట్లాడటం, వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళ మంత్రులు కూడా రకమైనటువంటి విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రకంగా కనుక చేయటం వల్ల ఏమవుతుంటే మనం తక్కువ అవుతాం అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర. దానివల్ల మనకి రావాల్సినటువంటి హోదా కానివ్వండి, నెక్స్ట్ ఇంకొక మిగతా ప్యాకేజీల్లో కూడా ఇబ్బందులు జరుగుతాయి. శ్రీనివాస్ గారు, వాస్తవంగా ఈ హోదా కోసం ఒక పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నప్పుడు దాన్ని హేళన చేయటం, లేకపోతే ఇందాక సుందరరామ శర్మ గారు అన్నట్టు దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఇట్లాంటివి మొదలు కావటం, అంటే రాష్ట్రం మొత్తానికి కావాల్సిన ఒక ప్రగాఢమైన కోరికని, ఒక పెద్ద హామీని నెరవేర్చాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నప్పుడు ఈ తరహా చర్యలను మనం ఎలా చూడాలి? అసలు వాస్తవంగా వాళ్ళలో చిత్తశుద్ధి ఉందని అనుకోవాలా, లేకపోతే ప్రత్యేక హోదా కావాలనే కోరిక, లేకపోతే ఆ సంకల్పం ఉందా లేదా అని నిర్ణయించుకోవాలా? ఒకటండి, కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైఖరి మొదటి నుంచి గణనీయంగా మార్చుకుంటూ వచ్చి ఇప్పుడు టక్కుటమ్మారు గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రయత్నించడానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక తరగతి హోదాకి కంటే మేము ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. మేము ఏమన్నాం? మేము కాదు, రాజకీయ పక్షాలని కూడా ఏమున్నాయి, ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో చట్టంలో పెట్టబడి ఉంది, దాంట్లో హామీ ఇవ్వబడింది, దాన్ని మేము ఎందుకు కాదంటాం? ఈ కన్ను కావాలంటే ఈ కన్ను కూడా పోవాలండి. ప్రత్యేక తరగతి హోదా కావాల్సిన వాళ్ళందరూ మిగతా దక్కర్లేదని ఎవరన్నారు? ఈశాన్య రాష్ట్రాలకి వాళ్ళు లభించే విధంగా ఉన్న రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, రాయలసీమ ఉత్తరాంధ్రకి కావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ సహా విభజన హామీలన్నీ అమలు చేయాలని మేము కోరుతున్నాం. అంతేకాదు తప్ప ఒక ప్రత్యేక హోదా ఇచ్చేసి ఊరుకోమంటలా అందమేం కాదు అన్ని పక్షాలు. కానీ వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేయడానికి ఇది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పలేక రాజకీయ నిర్ణయం గురించి ఆ చర్యలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకటి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఢిల్లీలో కూడా నిరాహారదీక్ష చేసాం, పార్లమెంట్ ముట్టించాం, వెంకయ్యనాయుడు గారిని ముట్టడించాం. ఆ రోజు అరెస్ట్ అయి ఉంటే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు మా జైలుకి, తర్వాత కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం ఎంపీలు కూడా వచ్చి పరామర్శించారండి ఆ రోజు. అందుకే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరులో ఒకటి మాత్రం అత్యంత ఇబ్బందికరంగా ఉంది. ఎవరన్నా ఉద్యమాలు చేస్తుంటే హేళన చేయటం, పోలీసులను వాడుకుని సెక్షన్ 30 పెట్టి కనీసం మైక్ కూడా పెట్టుకునే, లేకపోతే ఒక స్టేజ్ కూడా పెట్టుకునే అవకాశం లేకుండా గత నెల 15 రోజులు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్షలు చేయడానికి ఆయన దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క చర్య ప్రకారం, వాళ్ళ శాంతి భద్రతల ప్రకారం ఆయన కాపాడుతాను తీసుకుంది. ఈ రెండు సరైన నిర్ణయాలే. కానీ నైతికంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫెయిల్ అయ్యాయి. శాంతి భద్రత విషయంగా ఆయన చేసింది వాళ్ళు కరెక్ట్. ఆయన అక్కడే ఉంచేసి ఆయన ప్రాణాలు ప్రమాదం తీసుకురావాలని మేము కోరమండి. ఎవరో కోరచ్చు, ఆఫ్ చేయాలి. 7 రోజుల వ్యవధిలో చేయాల్సిన పని ఇతరత్ర రాష్ట్ర శాంతి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సమర్థిస్తున్నాం, వ్యతిరేకించమని. ఆయన ప్రాణాపాయం నెట్టమని ఎవరో కోరుకుంటారు? ఎవరో కోరుకోరు. వాళ్ళ 67 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్ష నేతని కాపాడుకోవాలని కోరుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరైన చర్య వాళ్ళ, కానీ అది లా అండ్ ఆర్డర్ ప్రకారం నైతికంగా సరైన చర్య కాదు. ఎందుకంటే ఒక్క హామీ కూడా ఒక పక్కన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మేము సంవత్సరం క్రితం మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉద్యమంలోకి వచ్చింది. కోటి సంతకాలంటే రామకోట రాసుకోండి అంటారు ఆయన. తర్వాత సిపిఐ రామకృష్ణ గారిని తీసుకెళ్ళి 6 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు పాదయాత్రలో మన షుగర్ పడిపోయి కింద పడిపోయి శ్రోత పరిస్థితి వచ్చి మళ్ళీ లేచి నాటకం మొదలుపెట్టారు. అంటే ఈ ప్రభుత్వం దీన్ని మార్చడానికి చూస్తుందండి. మీరు అన్నారు భగ్నం చేయటం అన్నారు కదా, ప్రత్యేక హోదాని భగ్నం చేయటం కాదు, కానీ ప్రత్యేక హోదా యొక్క దాని నుంచి మార్చి వాళ్ళ మిగతా దాని మీద ప్రాధాన్యత పెడతానని చూస్తుంది. దీన్ని సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని కావాలా, ఇంకోటి కావాలా, ఎవరు చెప్తున్నారు? వద్దని ఎవరన్నారు? ఇది కేవలం ఒక కుట్రతో చేస్తే విధానంగా భావిస్తున్నాం మేము. అందరూ దీక్ష రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడుతున్నాను. నేను దాని తప్పు నేను పట్టట్లేదు. 20 hours కూడా కష్టపడతా ఉన్నారు. నేను అనేది ఇంతవరకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారండి? 30,890 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్ట్ అంటారు. అలాగే రాజధాని మాట్లాడితే మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. ఎవరండి వ్యతిరేకించింది? రాజధాని అక్కడే పెట్టాలని కోరాం. భూ సమీకరణ స్వచ్ఛందంగా ఇచ్చిందని ఆహ్వానించాం. మిగతా వాళ్ళు అక్కడ కావాలన్నాం. కానీ మేమేమన్నాం? ఆంధ్రుల ఆత్మగౌరవం ఉత్తిపడేటట్టు రాజధాని కట్టన్నా. ఇంకో ముఖ్య విషయం, మేము ఇప్పుడు దీక్ష చేసినా మేము దాంట్లో ఏంటి విభజన హామీలు మీరు జనమాలు చూసుకోండి. దాంట్లో విభజన హామీల్లో రాజధాని నిర్మాణానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, పరిపాలనా భవనానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఉంది. ఇప్పుడు రాజధానిలో అనుకున్న ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏదైతే కొన్ని క్లస్టర్స్ అనుకున్నారో ఆ క్లస్టర్స్ లో పరిశ్రమలు రావాలన్నా ఈ ప్రత్యేక హోదా అనేది ఒక ఉపయోగపడుతుంది కదా. ప్రత్యేక తరగతి రాజధానికి రాష్ట్రం మొత్తానికి, దాంతోపాటు ప్రత్యేక తరగతి హోదాతో వచ్చే రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా వీళ్ళు చాలా చేస్తారండి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది, దానికి వాళ్ళు ప్రత్యేక తరగతి హోదాతో వచ్చిన రాయితీలు రిమూవ్ చేశారు. మనం అడిగేది రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా 10 సంవత్సరాలు ఇమ్మని అడుగుతున్నాం. 15 చంద్రబాబు గారు లాగా 15 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ నేను వాళ్ళు అక్కర్లేదని 2 చూశాను. అలా అక్కర్లేదు, వాస్తవ దృక్పథంతో అడుగుతున్నాం, రాజకీయాలకు అతీతంగా అడుగుతున్నాం. అందువల్ల ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఇంకోటి కూడా నేను
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చంద్రబాబు గారికి ఎంత దీంట్లో పాత్ర ఉందో మోడీ గారికి కూడా అంత పాత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో రెండు భాగస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి రెండింటిని నిలదీయటంలో మాత్రం కొంత. త్రిపుర గారు, అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే రాష్ట్రం నుంచి మీ బీజేపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగకపోవడం వల్ల జరుగుతుందా, లేకపోతే ఎలాంటి నిరాహార దీక్ష 6 రోజులు జరిగినా 7 రోజులు జరిగినా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం స్పందన రాకపోవడం అంటే పర్వాలేదు మేము అక్కడ మేనేజ్ చేసేసామని ఒక రకమైన ధోరణితో బీజేపీ ఉందని అనుకోవచ్చా? అంటే పొలిటికల్ మేనేజ్మెంట్లో ఉన్నామా, లేకపోతే ప్రజలకు నిజంగా ప్రయోజనాలు కలిగించే అంశం పట్ల మనం క్లారిటీతోనో ఒక స్పష్టతతో ఉన్నామని ఒక రకమైన సిగ్నల్ ఏమైనా ఇవ్వదలుచుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు అలాంటి సంకేతాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు? ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందండి, ఈ వేదిక రాష్ట్రంలో ఉన్నటువంటిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దీక్ష సంబంధించి అయితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అనేదానికైతే మనం 2 విషయాలను ఇక్కడ గమనించాలి. ఇవాళ ప్రత్యేక హోదా రాకపోవటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో వెంకయ్య నాయుడు గారు పట్టుబట్టి మరి చెప్పించినటువంటి ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులో కనుక చేర్చి ఉన్నట్లయితే ఈరోజు అసలు ఈ చర్చకు కానీ ఈ దీక్షలకు కానీ అసలు అవకాశం ఉండేదే కాదు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మరీ చెప్పారు, ఏదైతే హామీలు వస్తున్నాయో వాటిని విభజన బిల్లులో చేర్చాలని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని పక్కన పెట్టడం జరిగినందువల్ల వచ్చినటువంటి పర్యవసానం ఇది. ఎందుకంటే విభజన బిల్లులో లేని అంశాల మీద కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్పందించి ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది అని చెప్పి ఒక విషయాన్ని గ్రహించి లేనివి కూడా ఎన్నో చేస్తున్నటువంటి సందర్భంలో విభజన బిల్లులో కనుక ప్రత్యేక హోదా అంశం ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా అది అమలు జరిగేది. ఒకటి. రెండవది, ఇవాళ ఎక్కడ కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వను అని ప్రకటించిందా? ఎక్కడా ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా గట్టిగా చెప్తాను సార్, నేను వస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆయన పని తాను చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే ఎక్కువే చేయాలని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరుడిని దాన్ని ఒక ఒత్తిడిగా ఉపయోగించి మీరు రాజకీయంగా ఒక రకమైన మీరు ఎక్కడైనా కేంద్రం దగ్గర చెప్తున్నప్పుడు ఇక్కడ ఆందోళన జరుగుతుంది, ఒక రకమైన ప్రజల భావావేశం ఉందని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా మీకు సానుకూల అంశం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అండి, మాకే కాదు, మేము అదే చెప్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష నేతగా బలమైనటువంటి ప్రతిపక్ష నేత ఆయన ఇంతకంటే ఎక్కువ ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. అదేవిధంగా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ప్రభుత్వ బాధ్యత కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నేత తాలూకా ప్రాణాలను కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం చూడదు కదా, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ చూసేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితమైన ఈ నిర్ణయం నన్ను అడిగితే ఇది 2 రోజుల ముందే చేయాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతని ఇవాళ అంతా ఆరోగ్యం క్షీణించే వరకు కూడా ప్రభుత్వం వేచి ఉండకూడదు. ఉద్యమాలు, దీక్షలు ఇవి ఆ అంశాన్ని రాజకీయ ప్రక్రియలో ఒక భాగం, రాజకీయ ప్రక్రియలో భాగం. ఇప్పుడు కాదు, స్వాతంత్ర పోరాటం నుంచి కూడా సత్యాగ్రహం అనేది ఒక నినాదం, దాని ఆధారంగా చేసుకుంటారు, అంశాలు ముందు పెడతారు, ప్రజలు స్పందించేలాగా చేసుకుంటారు. ఇది ఒక రాజకీయ చరిత్రలో అదొక ప్రక్రియ. ఆయన విధి ఆయన చేస్తున్నాడు, ఎందుకంటే ఎక్కువ చేయాలని మేము భావిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఎందుకంటే ఎక్కువ చేయాలి. ఇంకొక అంశం మీరు అడిగారు, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మేము ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అనే విషయాన్ని ఎక్కడ చెప్పలేదు, సరే కదా. ప్రధానమంత్రి స్వయంగా నీతి ఆయోగ్, ఆ రోజు ఉన్నటువంటి ప్రణాళికా సంఘం రద్దయింది, దాని పరిధిలో ఇవాళ వచ్చినటువంటి నీతి ఆయోగ్ వాళ్ళని పిలిపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైనటువంటిది ప్రత్యేక హోదానా లేదా అంతకంటే ఎక్కువ అవసరమైనటువంటి ప్రత్యేక ప్యాకేజీనా, ఈ రెండింటిలో ఏదైనా నిర్ణయించండి. పంచాయతీ అక్కడే మొదలవుతుంది. ప్రత్యేక ఒక్క నిమిషం సార్, ఖచ్చితంగా మొదలవచ్చు. కానీ
ఆ అంశాన్ని స్పష్టీకరించిన తర్వాత ఈరోజు నీతి ఆయోగ్ నుండి రావాల్సినటువంటి గవర్నమెంట్ అన్నాక ఒక మెకానిజం ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. ఆ నివేదిక ఏమన్నా వచ్చిందా? వాళ్ళ రాలేదు. వచ్చిన తర్వాత అప్పుడు ప్రత్యేక హోదా మీద సంబంధించి ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేక ప్రతిపత్తి లాభం అనేది కూడా మేధావులు లాంటి వాళ్ళు ఆలోచించాలా. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను సార్, ఇవాళ అసలు కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ స్పష్టం చేయడం కాదు, శ్రీనివాస్ గారు లాంటి మేధావులు వీళ్ళంతా ఏం చేయాలనేసి అంటే రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వచ్చినందువలన వచ్చినటువంటి లాభాలేంటి, దీనికి మించి రావాలి అనేసి అంటే ప్రత్యేక ప్యాకేజీ దీనికి మించి రావాలంటే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు వీళ్ళు స్పష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఏ విధంగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని మీరు చెప్పిన ఉదంతో ఒక ప్రాసెస్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటారు? అసలు సీఎంగా లేకపోతే ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న నేతగా, కేంద్రంతో మిత్రత్వం ఉన్న వ్యక్తిగా అతను చేయాల్సిన పని ఏంటి? నేను ముందే చెప్పాను కదా, ఆయన కూడా దీనికి సంబంధించినటువంటిది అదే. ఇప్పుడు ప్రజా సంఘాల నుండి ఏ విధమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి పెట్టమని అడుగుతున్నాము, ప్రభుత్వం నుండి కూడా అవసరమైనట్టయితే అటువంటి నివేదికలను తయారు చేసి కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గుంటూరు వైఎస్ఆర్సీపీ నేత గుంటూరు నుంచి బెరిగి నాగార్జున గారు సిద్ధంగా ఉన్నారు. బ్రేక్ తర్వాత ఆయనతో మాట్లాడదాం.